బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. చూస్తున్నారు కదా, ఎప్పట్లాగే మిమ్మల్ని అలరించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి. హ్యాపీగా మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి సమాధానం చేసేయండి. పుట్టింటి పట్టుచీరని గెలిచేసుకోండి. ఇంకెందుకు లేట్, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసేయండి. అనుకుంటూ ఉండగానే ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో అండి. హాయ్ అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు. ఈస్ట్ గోదావరి అండి. ఓకే, ఈస్ట్ గోదావరి నుంచి నాగలక్ష్మి గారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. హౌస్ వైఫ్. అవునండి. ఓకే, ఏ వంట బాగా చేస్తారు మీరు? ఏంటండి? వంటకం ఏది బాగా చేస్తారు? చికెన్ అండి. ఏంటండి? చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ బాగా చేస్తారు. అవునండి. ఓకే, పనులన్నీ అయిపోయాయా? ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తున్నారా? అవునండి, టీవీ చేస్తున్నానండి. ఓకే, చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతుంటారా? చూస్తున్నానండి. చాలా రోజుల నుంచి ట్రై చేశానండి. అప్పుడే 2 times ఓడిపోయింది. ఓకే, చాలా రోజుల నుంచి కాల్ చేస్తున్నారు కానీ కలవలేదు. ఈరోజు కలవాలనే కలవలేదు అన్నట్టుంది. అవును, మీతో మాట్లాడాలనండి. అంతే నాగలక్ష్మి గారు, అంతేనండి, నాతో మాట్లాడాలని ఉంది. అవునండి. ఓకే, ఇంకా బాగా చూస్తుంటారనమాట. అయితే బీఆర్కే న్యూస్లో ఏది బాగా ఇష్టం? మీకు ఏ ప్రోగ్రామ్ ఇష్టం? నిజంగా పుట్టింటికి వచ్చారండి. నా చూడండి, బరాబరు ఓకే, పుట్టింటి పట్టుచీర, బరాబర్ వార్తలు, ఇంకా నా ఏడుక ఉంటుందండి. చెప్తాను. ఏంటండి? న్యూస్ ఎక్కువ చూస్తామండి. న్యూస్ బాగా చూస్తుంటారు, న్యూస్ని అయితే ఫాలో అవుతూ ఉంటారు. అవును. ఓకే, మీకైతే ప్రొసీజర్ చెప్తాను. ముందైతే మీకు నాగలక్ష్మి గారు ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. తర్వాత కరెక్ట్గా సరైన ఆన్సర్ 20 seconds మాత్రమే టైం ఉంటుంది. సరైన ఆన్సర్ చేసినట్లయితే హ్యాపీగా పుట్టింటి పట్టుచీరని గెలిచేసుకోవచ్చు. అంతకంటే ముందు మమ్మల్ని సాటిస్ఫై చేయాలి. మీరు మాకు ఏ చేయబోతున్నారు? నేనండి చిట్కా చెప్తానండి. చిట్కా చెప్తారా? పాట పాడండి. చిట్కా చెప్తాను. లేదు, మీ వాయిస్ బాగుంది. నాగలక్ష్మి గారు ఒక పాట పాడండి. ఎవరిష్టం మీకు బాగా? మూవీస్ చూస్తుంటారా? మూవీస్ చూస్తాను కదా, సాంగ్ కావాలి. ఒక చిట్కా చెప్తారైతే. అవునండి. ఏ చిట్కా? సమ్మర్ టిప్పా? గ్యాస్ ట్రబుల్ వస్తుంది కదండి. గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుంది కదండి. వామండి పొడి చేసుకుని వాటర్. ఓకే, బాగా రిలీఫ్ వస్తుందండి. ఓకే, గ్యాస్ కనుక మురికిగా ఉండి వదలకుండా ఉన్నట్లయితే విమ్. మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదండి, మన బాడీలో అంటున్నారా గ్యాస్ ప్రాబ్లం? అవునండి. ఓకే, గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఏవేవి తాగమంటున్నారు? వామ్ పొడి చేసుకుని వేడి నీళ్ళు వేసుకుంటారు. మీ వాయిస్ కొంచెం క్లియర్గా లేదు. వామ్ పొడి, ఇంకా ఏదో చెప్తున్నారు. వామ్ అండి, జీలకర్ర అండి. ఓకే, వాము, జీలకర్ర నీళ్లు ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకొని తాగమంటున్నారా? అవునండి. ఓకే, అట్లా తాగినట్లయితే గ్యాస్ ప్రాబ్లం ఏముండదు. ఉండదండి. ఓకే, హెల్దీ టిప్ చెప్పారనమాట. అవునండి, నాకు ఈజీగా చెప్పాలండి. అప్పుడే 2 times ఓడిపోయానండి. అంటే చేశారు, కాల్ చేశారు కానీ 2 times ఓడిపోయారు అనమాట. ఏం కాదు, ప్రశాంతంగా వచ్చిన ఆన్సర్ని మీకు అందరికి గెస్ట్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. గెస్ట్ చేసేయండి అంతే. మూవీస్ బాగా చూస్తుంటారా, లేదంటే ఏదన్నా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగమంటారా? ఎలా? మూవీస్ అడగండి, అడగండి. మూవీస్ అడగమంటారు కానీ క్లూ ఇవ్వమంటున్నారు. అవునండి. జనరల్ నాలెడ్జ్ది చూడండి, ఊరికే బెటర్. కొంచెం గెస్ట్ చేసినట్టయితే వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్ పెద్ద అంత లేదు. ఓకే, పొడుపు కథ ఏదన్నా ఉంటే అడగండి. పొడుపు కథ అడగమంటారా? పొడుపు కథ లేదండి. ఇప్పుడు నార్మల్గా మామూలుగా మనకు వాడకంలో ఉన్న క్వశ్చనే ఉంది, ఒకటి అడగమంటారా? చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, నాగలక్ష్మి గారు టెన్షన్ ఏం పడద్దండి. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఆన్సర్ కూడా గెస్ట్ చేసి చెప్పేసేయండి. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. టైం తర్వాత ఆల్రెడీ ఆటోమేటిక్గా కాల్ కట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, క్వశ్చన్ వచ్చేసి, మందు త్రాగటం మాన్పించాలంటే ఏ ఆకు రసం తాగించాలి? మరొకసారి రిపీట్ చేస్తున్నాను. క్వశ్చన్ వచ్చేసి, మందు త్రాగటం మాన్పించాలంటే ఏ ఆకు రసం తాగించాలి? టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మందు తాగడం మాన్పించాలంటే ఏ ఆకు రసం? మేడం, చాలా ఈజీ ఆకు. కొంచెం తులసి రసం అండి. కాదు, లాక్ చేయమంటారా? ఫిక్సా? ఇంకా గెస్ట్ చేయండి. వామాకండి, తులసాకండి.
గెస్ చేయండి ఇంకా ఏదో ఒకటి చెప్పాలి మీరు. ఫిక్స్ చేసేస్తాను, లాక్ చేస్తాను. చెప్పండి మేడం. వేపాకండి. ఏదండి? వేపాకు. వేపాకేనా? ఫిక్సా? ఫిక్స్ చేయమంటారా? చెప్పండి. అయ్యయ్యో సారీ నాగలక్ష్మి గారు, అన్ని ఆకుల రసం చెప్పారు కానీ అసలు ఫిక్స్ చేయమని చెప్పలేదు. సో సారీ, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ కాలింగ్. నెక్స్ట్ కాల్ చేయండి, తప్పకుండా గెలిచేసుకోండి. మీరు గెస్ట్ చేశారు కానీ కరెక్ట్గా పర్టికులర్ ఆన్సర్ చెప్పలేదు. ఆన్సర్ వచ్చేసి సీతాకు ఫలం ఆకు అనమాట. ఆకు రసం తాగినట్లయితే మందు త్రాగే వాళ్ళు మాన్పించవచ్చు అనమాట. సో నెక్స్ట్ కాలర్ని చూద్దాం. హలో. హలో. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పుష్పావతి అండి, ఈస్ట్ గోదావరి నుంచి చేస్తున్నానండి. ఓకే పుష్పావతి గారు, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏ వంట చేశారు ఈరోజు? ఇవాళ రొయ్యలు ములక్కాడ వండానండి. ఆహా, రొయ్యలు మునక్కాడలు. ప్రాన్స్ బాగా తింటుంటారు కదా? అవునండి. రెగ్యులర్గా ఏదో ఒక కర్రీలో వేసేసుకొని తినేసేయచ్చు. అవునండి. ఓకే, సీ ఫుడ్ చాలా మంచిది. అవునండి. ఓకే, మా పిల్లలు బాగా తింటారండి. చేశారా ఇంతకు ముందు? కాల్ చేశారా పుష్పావతి గారు? ఇదే ఫస్ట్ టైం అండి. మా ఫ్రెండ్ చెప్పారు, చేశాను, ట్రై చేశాను, కలిసిందండి లక్కీగా. ఓకే, ఫస్ట్ టైమే కాల్ చేశారు కానీ కాల్ కలిసింది. చాలా మంది కాల్ కలవదు, లక్కీగా మీకు కలిసింది. లక్కీ అండి. మీరు హెల్ప్ చేస్తే గిఫ్ట్ కూడా గెలుచుకుంటాం. తప్పకుండా అండి, మీ అందరు గిఫ్ట్ గెలుచుకోవాలని కూడా మేము అనుకుంటూ ఉన్నాం. ఓకే, ఈరోజు మీకు ప్రొఫార్మా తెలుసా? ఫాలో అవుతుంటారా పుట్టింటి పట్టుచీరని? చూసానండి. ఓకే, మామూలుగా రెగ్యులర్గా చూస్తుంటారు. బీఆర్కే న్యూస్లో ఏది బాగా ఇష్టం మీకు? చూస్తాను, న్యూస్ ఛానల్స్ అవి చూస్తూ ఉంటాను. పుట్టింటి పట్టు చీర అయితే నేను ఫాలో అవుతూ ఉన్నానండి. ఓకే, పుట్టింటి పట్టుచీరని మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతారు, న్యూస్ చూస్తూ ఉంటారు. న్యూస్ చూస్తూ ఉంటానండి. ఓకే, ముందైతే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. 20 సెకండ్స్ లోపు గెస్ట్ చేసి సరైన ఆన్సర్ చెప్పినట్లయితే పుట్టింటి పట్టుచీరని గెలిచేసుకోవచ్చు. సరే. అంతకంటే ముందు మాకు మీరు సాటిస్ఫాక్షన్ చేయాలి. మరి ఏం చేస్తున్నారు ఈరోజు మా కోసం? చిట్కా చెప్తానండి. అబ్బా, మీరు కూడా చిట్కానేనా? ముందు నాగలక్ష్మి గారు కాల్ చేసి ఆల్రెడీ చిట్కా చెప్పారు. మీరు సాంగ్ పడండి, పాట పడండి. పెద్ద రావండి. ఏమో మూవీస్ చూస్తుంటారా బాగా? కొద్దిగా చూస్తానండి, లైట్గా చూస్తుంటారంటే బాగా వచ్చి మీకు. లేదండి. మీ వాయిస్ బాగుందండి, పాడండి ఒక పాట. కొద్దిగా చిన్న ముక్క పెడతానండి అంతే. ఓకే సరే, చిట్కా చెప్తారా? పాడే కోయిలు వింటుంటే భూలోకం ఆనందానికి ఆనందం కన్నీరింకా చల్లు అంతే అండి. రెండే 2 లైన్లా పాడండి, బాగుంది. ఇంకొక సాంగ్ పడండి. ఫేవరెట్ హీరో ఎవరు మీకు? ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారా? అవునండి. ఓకే, మరి పాడేసేయండి పవన్ కళ్యాణ్ గారిది. అబ్బో, ఏం రాదండి. అయ్యో, చాలా మూవీస్ ఫోన్ కలిగిస్తుందని ఆనందంలో ఏం గుర్తు రావట్లేదు. చాలా మూవీస్ వచ్చాయి కదా, చాలా మూవీస్ లో కూడా పాటలు పాడేయచ్చు. వచ్చాయండి కానీ టెన్షన్ లో గుర్తు రావట్లేదు. టెన్షన్ ఏం అవసరం లేదు, ఇంకా కాల్ కూడా కలిసేసింది. ఓన్లీ క్వశ్చన్ ఒక్కటి పెండింగ్ ఉంది అంతే. అవునండి, కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ చేయమంటున్నారా? హెల్ప్ తప్పకుండా చేస్తాను. మీ అందరికి క్లూ కూడా వస్తూ ఉంటుంది. మీరు గెస్ట్ చేసిన ఆన్సర్ కరెక్ట్ గా చెప్పేస్తే అయిపోతుంది. సరే సరే. ఓకేనా, అడగమంటారా క్వశ్చన్? అడగండి. చిట్కా చెప్తాన్నారు, చిట్కా చెప్పలేదు మరి మాకు. అది జుట్టు సాఫ్ట్ గా ఉండడానికి హౌస్ గింజలు సీడ్స్ రైస్ గింజలు కొంచెం ఉడకబెట్టి జల కింద వస్తుంది. అది జుట్టు పట్టించుకుని ఒక గంట సేపు ఉండి వాష్ చేసుకుంటే జుట్టు సాఫ్ట్ గా ఉంటుంది, బాగుంటుందండి. ఓకే, అవిసె గింజలు ఇంకా రైస్ రైస్ వాటర్ లాగా రైస్ ఉడకబెట్టి బాగా పేస్ట్ కింద వస్తుంది. ఓకే, ఆ జెల్ లాగా ఉంటుంది. ఆ జెల్ ని హెయిర్ కి అప్లై చేసేసి హెయిర్ వాష్ చేసినట్లయితే సాఫ్ట్ గా సిల్కీగా ఉంటుంది. రఫ్ గా ఉండని వాళ్ళు పెరుగుతుందా హెయిర్? పెరుగుతుందండి, బాగుంటుంది కూడా. ఓకే, మీరు రెగ్యులర్ గా ట్రై చేస్తారేమో. మా అమ్మ చేస్తుందండి. ఓకే ఓకే పుష్పావతి గారు, బాగుంది మీ చిట్కా, కొత్తగా చెప్పారు, బాగుంది. ఓకే, క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఓకేనా? ఓకే, క్వశ్చన్ వచ్చేసి దేనిని ఎక్కువగా తాగటం వల్ల లివర్ కుళ్ళిపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది? ఆల్కహాల్ అండి. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, దేనిని ఎక్కువగా తాగటం వల్ల లివర్ కుళ్ళిపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది? లాక్ చేయమంటారా? ఆల్కహాల్ లాక్ చేయండి. ఫిక్సా? లేకపోతే కొంచెం ఇవ్వండి, క్లూ ఇవ్వండి. ఇంకా గెస్ట్ చేయాలి మీరు. గెస్ట్ చేస్తారా లేదా లాక్ చేయమంటారా?
గెస్ చేయడం అంటే నేనైతే ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్లే లివర్ పాడైపోతుందని అయితే ఉన్నానండి. ఓకే, ఇంకా గెస్ట్ చేయండి, లేదా లాక్ చేయమంటే లాక్ చేస్తాను. గెస్ చేయమంటున్నారా? టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓన్లీ 10 సెకండ్స్, 12 సెకండ్స్. ఆల్కహాలే అనుకుంటున్నానండి. అది మందు, అది బ్రాందీ. కొన్ని దాని పేరు లివర్ బ్రాందీ, విస్కీ అలాంటివి తాగడం వల్ల. ఇంకా ఇంకా ఇంకేముందండి, బియర్ తాగడం వల్ల. అయ్యయ్యో, టైం అయిపోయింది. గెస్ట్ చేయండి, లాక్ చేయమంటారు, ఏదో ఒక ఆన్సర్ చెప్పండి. లాక్ చేయండి మరి, ఇంకా అదే అనుకుంటున్నానండి. ఆల్కహాల్ లాక్ చేస్తున్నాను. సారీ, ఆల్కహాల్ కాదు. టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ పుష్పావతి గారు. సారీ, ఆల్కహాల్ కాదు. దేనిని ఎక్కువ తాగటం వల్ల లివర్ కుళ్ళిపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి రెగ్యులర్గా తీసుకుంటాం కదా మనం, టీ. సో టీ తాగడం వల్ల ఇలా చనిపోయి లివర్ చెడిపోయే ప్రాబ్లం ఉంటుంది. సో నో ప్రాబ్లం అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ని చూద్దాం. హలో హలో హలో, హాయ్ అండి, నమస్తే. హాయ్, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను అల్వాల్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే, ఇక్కడే అల్వాల్ నుంచి. మీ పేరు? యా, మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు, చెప్పండి. ఏం చేస్తుంటారు? నేను ఒక ఈవెంట్ కోఆర్డినేటర్ అండి. ఓకే, ఈవెంట్ కోఆర్డినేటర్. యా అండి. సూపర్ అండి. అయిపోయాయి పనులన్నీ హ్యాపీగా? ప్రశాంతంగా కూర్చున్నాను, మీకు కాల్ వచ్చింది. ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తూ మాకు కాల్ చేశారు. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా, ఇంతకు ముందు కాల్ చేశారా? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు. కాల్ కూడా లక్కీగా కలిసిందంటే గ్రేట్ మీరు. అదే కదా. నార్మల్గా కాల్ కలవు, బిజీ వస్తుందండి, అసలు చాలా రోజు ట్రై చేస్తున్నామని చెప్తూ ఉంటారు. అవునండి. ఓకే, మహాలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? వంట ఏంటి? ఈరోజు మా ట్యూస్డే కదా, మటన్ తెచ్చారు. వావ్, మటన్ కర్రీ అన్నమాట, తినేశారు. అవునండి. నాన్ వెజ్ బాగా చేస్తారా, వెజ్ బాగా చేస్తారా మీరు? నేనా, లైక్ రెండు బాగానే చేస్తాను, బట్ నాన్ వెజ్ చాలా ఇష్టంగా Okay. తింటాను. అవునా, నాన్ వెజ్ బాగా చేస్తూ ఉంటారు. అవునండి, ఓకే, మహాలక్ష్మి గారు చూస్తుంటారా, బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతుంటారా? చూస్తూ ఉంటామండి. ఏది బాగా చూస్తారు, ఏ ప్రోగ్రామ్ చూస్తారు? ఎక్కువ బరాబర్ ముచ్చట్లు అయితే ఎక్కువ చూస్తూ ఉంటాను. మ్మ్. అండ్ ఒక్కొక్కసారి న్యూస్, మా అమ్మగారు ఎక్కువ చూస్తూ ఉంటారు. ఓకే, న్యూస్ని ఫాలో అవుతుంటారు, అలాగే బరాబర్ న్యూస్ని కూడా బాగా చూస్తుంటారు. అవునండి. ఇంకా ఇంకేం చూస్తుంటారు? ఇంకొకటి లైక్ నయా వేదిక అని ఉంటుంది. న్యాయ వేదిక. యా, అదొకటి. స్క్రీన్ టైం ఒకటి. ఇవి స్క్రీన్ టైమ్, న్యాయ వేదిక అన్ని చెప్తున్నారంటే ప్రోగ్రామ్స్ ని మీరు బాగా చూస్తున్నారు, బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతున్నారు. అవునండి, మా అమ్మగారు ఎక్కువ పెడుతూ ఉంటారు. ఓకే, అయితే మీకు చెప్తున్నాను, పుట్టింటి పచ్చడిని కూడా ఫాలో అవుతూ ఉంటారా? చూస్తూ ఉంటానండి. ఓకే, అయితే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. క్వశ్చన్ అడిగిన తర్వాత 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది మహాలక్ష్మి గారు. ఆ 20 సెకండ్స్ లోపల సరైన ఆన్సర్ని గెస్ చేసి చెప్పినట్లయితే పుట్టింటి పట్టుచీరని గెలిచేసుకోవచ్చు. ఓకే అండి. ఓకేనా? అంతకంటే ముందు మీరు మాకు చిట్కా కానీ లేదంటే సాంగ్ కానీ ఏదో ఒకటి చేయాలన్నమాట. నేను పాడితే పక్క వ్యూవర్స్ అని పాడిపోతారండి. ఏం పర్వాలేదండి, మేము స్ట్రాంగ్ ఉంటాం. పాడండి. ఏ హీరో ఇష్టం మీకు బాగా? మూవీస్ చూస్తుంటారా? చూస్తూ ఉంటాను, ఫేవరెట్ హీరో అలా ఏం లేదండి, అందరిది చూస్తూ ఉంటాను. ఏ మూవీ బాగుంది అంటే ఆ ముందు వీళ్ళకి వెళ్ళి చూస్తారు. అది చూస్తాను అంతే అండి. ఓకే, సూపర్ అన్నమాట. అయితే సాంగ్ పాడండి. సాంగ్ అట్లా అండి, అంత కష్టం అండి, నిజంగా చెప్తున్నాను. మీకు చెప్తున్నా కదా, ఉన్న వ్యూవర్స్ కూడా పోతారు, అవసరం అండి నా వల్ల. అమ్మో, అట్లయితే కష్టం, వద్దులేండి. అందుకే. అయితే ఏం చేస్తున్నారు మరి మా కోసం? లేకుంటే మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. నన్నే రివర్స్ క్వశ్చన్ అడుగుతారా? అడుగుతాను, చూడండి. ఓకే, ట్రై చేస్తానండి, చెప్పండి. ఓకే, క్వశ్చన్. ఓకే, ఫైన్. మీరు ఒక బస్ డ్రైవర్. సో ఫస్ట్ స్టాప్ లో ఒక 5 మెంబర్స్ ఎక్కారు. సెకండ్ స్టాప్ లో 2 దిగిపోయి 3 ఎక్కారు. థర్డ్ స్టాప్ లో 4 దిగిపోయారు, 2 ఎక్కారు. మామో, నేను ఇప్పుడు లెక్క పెట్టుకోవాలా? ఫస్ట్ స్టాప్ లో 5 చెప్పండి. ఫస్ట్ స్టాప్ లో 5 మెంబర్స్ దిగిపోయి 5 మెంబర్స్ ఎక్కారు. సెకండ్ స్టాప్ లో 3 దిగిపోయి 2 ఎక్కారు. థర్డ్ స్టాప్ లో 3 దిగిపోయి 2 ఎక్కారు. ఫోర్త్ స్టాప్ లో 2 దిగిపోయారు, 2 ఎక్కారు. ఓకే, 2 ఆన్సర్. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదండి, ఇంకా కంప్లీట్ చేయలేదా? ఓకే, కంప్లీట్ మేము అవශ්యపడి చెప్తున్నాను అనమాట. అయితే అది ఇప్పుడు బస్ డ్రైవర్ పేరేంటండి? బస్ డ్రైవర్ పేరా? అవునండి. మీరు బస్ డ్రైవర్ పేరు చెప్పలేదు కదా? చెప్పాను, కౌంటర్ రికార్డింగ్ చేసుకోండి, చూడండి. అయ్యో, అయితే క్వశ్చన్ మళ్ళీ అడగండి ఒకసారి. లేదు ఒక్కసారి. అయ్యయ్యో, ఇదంతా తొండి.
ఏదో పేరు చెప్పినారా అయితే? చెప్పాను. ఏదండి ఆన్సర్ ఏంటి? మీ పేరేంటండి? బ్రహ్మిణి అండి. నందిని అండి డ్రైవర్ పేరు. నేను ఏం చెప్పాను, ఒకవేళ మీరు బస్ డ్రైవర్ అయితే అని చెప్పాను. ఓకే, నేనే నా బస్ డ్రైవర్ని. హ్మ్. అయ్యయ్యో, వాళ్ళు చెప్పేశారు అసలు. మేము కౌంట్ చేసుకోవడంలో ఉన్నాము, డ్రైవర్ పేరుని అసలు అంత లాజిక్గా ఆలోచించలేదు. సూపర్, బాగుంది. ఇంకా క్వశ్చన్ నోట్లోకి వెళ్ళిపోతాం మహాలక్ష్మి గారు. షూర్ అండి. ఓకే, క్వశ్చన్ అడగడం జరుగుతుంది, రెడీగా ఉండండి. ఏనుగులు ఏ జీవిని చూస్తే భయపడతాయి? క్వశ్చన్ వచ్చేసి ఏనుగులు ఏ జీవిని చూస్తే భయపడతాయి? టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, గెస్ చేసేయండి. ఏనుగులా? నాకు గెస్ చేయండి, టైం అయిపోతుంది. ఏదో ఆన్సర్ చాలా ఈజీ. నేనేమో ఎలక అనుకుంటున్నాను, బట్ ర్యాట్. చెప్పండి. చాలా స్టోరీస్ విన్నాను, సో ఎలక ఐ థింక్ సో. ఏంటండి? ర్యాట్ అనుకుంటున్నానండి. గట్టిగా చెప్పండి. ర్యాట్, ఎలుక. లాక్ చేయమంటారా? ఓకే అండి, అది రాంగ్ తెలియదు. ఓకే, లాక్ చేసి లాకా? గట్టిగా చెప్పండి. లాకా? లాక్ చేసేయండి. ఫిక్సా? ఫిక్స్ అండి. వా, మహాలక్ష్మి గారు ఓకే ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. కంగ్రాచులేషన్, థ్యాంక్స్ అండి. సూపర్ మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. సూపర్ మహాలక్ష్మి గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, మీకు త్వరలోనే పుట్టింటి పట్టుచీర వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా వ్యూయర్స్, మహాలక్ష్మి గారు సరైన ఆన్సర్ చేసేసి పుట్టింటి పట్టుచీర గెలిచేసుకున్నారు. మరి కొంతమంది కాలర్స్ ఉన్నారు, చూద్దాం. హలో. హాయ్ మేడం, నమస్కారం. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కీర్తన అండి, నర్సాపురం నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, కీర్తన గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నర్సాపురం అండి. నర్సాపురం నుంచి కాల్ చేస్తున్నారు. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు, ఇంతకు ముందు కాల్ చేశారా? లేదు మేడం, 2 times కాల్ ఓడిపోయాను అనమాట. అయ్యయ్యో, ఈసారి తప్పకుండా గెలుచుకోవాలి మీరు. బిగ్ బ్రాంచ్తో చేశాను, ఇవాళ కూడా కాల్. గెలుస్తాను లేదో నమ్మకం లేదు, భగవంతుని దయ. అయ్యయ్యో, అట్లేం కాదండి, గెస్ చేయండి. నందిని దయ. గెస్ చేయండి, హ్యాపీగా గెలిచేసుకోవచ్చు. ఓకే ఓకే. ఓకే, కీర్తన గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకరేనండి. ఓకే, హౌస్ వైఫ్ అన్నమాట. అవునవును. ఓకే, వంటలన్నీ అయిపోయాయా, పనులన్నీ? అయిపోయాయండి. అయిపోయిన తర్వాత మా లేడీస్ అందరి కోసం మంచి ప్రోగ్రామ్ పెట్టారు, 2 to 2:30. అంటే హ్యాపీగా మీరందరూ ఫ్రీగా ఉన్న టైమే. అవును, పనులన్నీ అయిపోయాక ఫ్రీగా కూర్చొని ప్రశాంతంగా పుట్టింటి పట్టుచీరని వాచ్ చేయొచ్చు. అవునవును. ఓకే, కీర్తన గారు చూస్తుంటారా రెగ్యులర్గా బీఆర్కే న్యూస్ని? నేను ఎక్కువ మార్నింగ్ లేవగానే 6 o'clockకి 5:30, 6కి నేను గీత గానంతో చూస్తాను, కన్ఫామ్ గా మిస్ అవ్వను. ఓకే, ఇంకా అది చూస్తే ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఆ డే అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. ఓకే, ఇంకా ఏం చూస్తుంటారు? ఎక్కువ బరాబర్ న్యూస్ చూస్తానండి, చాలా బాగుంటుంది అది. ఈరోజు కాలర్స్ అందరు బరాబర్ న్యూస్నే పెట్టుకున్నారు. అవునవును. బరాబర్ న్యూస్ చూస్తుంటారు. ఇంకా ఇంకోటి మరి పుట్టింటి పట్టు చీరట అసలు మిస్ అవ్వను, Okay. ట్రై చేస్తాను. వేలు నొప్పి వచ్చే వరకు ట్రై చేస్తాను. ఓకే, చీర గెలుచుకునే వరకు ట్రై చేస్తూ ఉంటారు. అద్దండి, అట్లా భలే చెప్పారు కీర్తన గారు. పట్టు వల్ల విక్రమార్కురాలా ట్రై చేస్తాను అనమాట. ఓకే, సూపర్ కీర్తన గారు, మీరు ఇట్లనే ట్రై చేయాలి, ఖచ్చితంగా గెలుచుకోవాలి. తప్పకుండా మీ యొక్క ప్రోద్బలం ఉంటే తప్పకుండా. తప్పకుండా అండి, మేమందరం మిమ్మల్ని గెలిపించడానికే ఉన్నాం. ఓకే. ఓకే, మీరు బాగా చూస్తూ ఉంటారు కాబట్టి పుట్టింటి పట్టుచీరన మీకు అంత తెలిసిపోయింది అనమాట. అయితే ఆ క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 seconds టైం ఉంటుంది, ఆ లోపు గెస్ట్ చేసి చెప్పాలి. ఓకే, అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, ఏం చేస్తున్నారు? మా నందిని కానీ మా బీఆర్కే న్యూస్ ఛానల్ వాళ్ళని ఎప్పుడు నవ్వుతూ ఉండాలి కాబట్టి నేను ఒక మంచి జోక్ చెప్తాను. జోక్ చెప్తుంటారా? అవును. సూపర్ అండి, చెప్పేసేయండి. ఆ జోక్ ఏంటంటే ఒక అతను ఒక మాట్లాడే చిలకని పెంచుకుంటాడు. ఒక అతను మాట్లాడే చిలకని ఓకే మాట్లాడే చిలకని పెంచుకుంటే ఒక మేకప్ వేసుకున్న ఆమె రోజు ఆమె ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తుంది రోడ్డు మీద. నడుచుకుంటూ వెళ్తే ఆ చిలక ఆమె చూసి చీ దరిద్రం అంటుంది. చీ దరిద్రం అంటుందా? అంటుంది. Okay. రెండో రోజు కూడా అలాగే అంటుంది. Okay. రెండో రోజు అలాగే అంటుంది. ఓకే, అప్పుడు ఆమె వచ్చి ఆ మాట్లాడే చిలకన ఓనర్ దగ్గరికి వచ్చి, ఏమయ్యా నీ చిలక ఏంటి అలా అంటుంది, రోజు తిరిగినందుకు నీ చిలకన ఏమన్నా అన్నానా, ఎందుకు అని తిరిగింది అని చెప్పి దెబ్బలాడుతుంది. దెబ్బలాడితే అక్కడ చిలకతో అసలు అంటాడు అనమాట, అలా ఆమె అనకు, ఇప్పుడు నువ్వు నేను పన్నెండు చూస్తూ ఆమె జోలికి వెళ్ళకు నువ్వు అని అంటాడు. ఓకే, అప్పుడు మళ్ళీ అసలు ఆమె అంచుగా లేదని టెస్ట్ చేయడానికి మళ్ళీ 3వ రోజు కూడా అలాగే నడుచుకుంటూ వెళ్తుందని ముందు నుంచి. వెళ్తే అప్పుడు ఆగుతుంది ఒక నిమిషం.
ఆయి కూర్చుని ఆ మాట చిలక అంటుందా అందా అని. ఓకే. అప్పుడు ఆ మాట చిలక అంటుంది, తెలుసుగా రోజు ఏమంటాను నేను, ఇవాళ కూడా మరి ప్రత్యేకంగా అనాలా, కూర్చి చాలికి వెళ్ళు అంటుంది. ఓకే. అంటే చూసి చాలే రోజు ఏమంటాను నీకు తెలుసుగా, మళ్ళీ వాళ్ళ ప్రత్యేకంగా అనిపించుకోవడం నా చేత వెళ్ళి చాలండి. ఓకే, రోజు అంటాను కదా ఆల్రెడీ, అయినా కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ ఆగి చూస్తున్నావు అనేసి చిలక మళ్ళీ చెప్తుంది. ఇవాళ అనిపించుకోవాలి, ఇవాళ నేను ఇంకా అన్ను రోజు అనేదా, ఇవాళ రోజు అనాలా, ఇవాళ కూడా అనాలి నేను అన్ను, నీకు తెలుసుగానే ఏమంటాను చూసి చాలే వెళ్ళంటుంది. అయ్యయ్యో పాపం. సూపర్ అండి కీర్తన గారు, చెప్పండి మేడం. చెప్పండి. బాగా చెప్పారు జోకు. ఇంకా మూవీస్ చూస్తుంటారా బాగా? మూవీస్ ఎక్కువ చూస్తాను మేడం, నేను మూవీస్ ఇంట్రెస్ట్ నాకు. ఓకే. ఏ హీరో ఇష్టం మీకు? నాక ప్రభాస్ ఇష్టం అండి. ప్రభాస్ ఇష్టం, మహేష్ బాబు ఇష్టం. మహేష్ బాబు ఎందుకు ఇష్టం అంటే ఆయన వెనకాల చాలా చిన్నపిల్లల కోసం చాలా కష్టపడుతున్నారు. అవును, హార్ట్ ఆపరేషన్స్ అన్ని చేస్తున్నారు. దానికి నేను ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఓకే. ప్రభాస్ గారు మరి? ప్రభాస్ గారు అంటారా, ప్రభాస్ ఎందుకంటే మా ఇటు సైడ్ మా మొగల్తూరు, నర్సాపురం ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. రోడ్స్ అయితే ఏంటి అన్ని అయిపోయింది. ఓకే. తీసుకుంటున్నారు. సో ఆయన ఒక అభిమానం అనమాట, ఇష్టం అని కాదు, ఫ్యాన్ అని కాదు, ఒక అభిమానం, తెలియని అభిమానం వాళ్ళ మీద. సూపర్ సూపర్ అండి. ఓకే కీర్తన గారు, ఇంకా క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది. క్వశ్చన్ అడగడం చేస్తుంది, 20 seconds టైం ఉంటుంది. సంబంధించి అడగండి మేడం. ఏంటండి? మూవీస్ కి సంబంధించి అడగండి. మూవీస్ కి సంబంధించింది అంటున్నారా? అవును. అయ్యయ్యో, ఇప్పుడు మూవీస్ కి సంబంధించింది కష్టమే. రామాయణంకి సంబంధించింది అడగమంటారా? ఏం మేడం? రామాయణంకి రామాయణంకా అడగండి, ట్రై చేస్తాను. ఒకవేళ మూవీస్ అయితే అడగండి, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడైతే నేను కొంచెం రామాయణంకి సంబంధించింది అడుగుతాను. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు తప్పకుండా ఒకసారి చూద్దాం. ఓకేనా కీర్తన గారు, రెడీ కదా? ఓకే, క్వశ్చన్ వచ్చేసి, సీత జాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడు ఇచ్చిన బహుమతి ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సీత జాడ తెలుసుకొని వచ్చిన హనుమంతునికి రాముడు ఇచ్చిన బహుమతి ఏంటి? టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కీర్తన గారు గెస్ట్ చేసేయండి. క్లూ ఇవ్వండి మేడం. మనం ఎవరైనా విష్ చేయడానికి రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం కదా. ఆలింగనమా మేడం? ఇంకా పూర్తిగా చెప్పాలి. ఆలింగనం. లాక్స్ చేయమంటారా? లాక్ చేయండి మేడం. ఫిక్సా? ఫిక్స్. లాక్ చేయండి. పూర్తిగా చెప్పాలి. చెప్పారు కానీ ఇంకా కంప్లీట్ గా చేస్తేనే ఆన్సర్. ఇలాగా దగ్గర తీసుకోవడం. అయ్యో, టైమ్ అప్. సారీ కీర్తన గారు, సారీ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. చెప్పారు కానీ ఇంకా చాలా ఆన్సర్ ఉంది. బట్ నో ప్రాబ్లం, నెక్స్ట్ ట్రై చేయండి. నెక్స్ట్ చూద్దాం. ఇక టైం అయితే అయిపోతుంది. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో. హలో. హాయ్ అండి, నమస్తే. హాయ్ మేడం, నమస్తే. మీ పేరు? మేడం, కుకట్పల్లి నుంచి. కుకట్పల్లి నుంచి. మీ పేరు? రమ్య. రమ్య గారు, ఏం చేస్తుంటారు? వర్కింగ్ మేడం. ఓకే. చూస్తుంటారా బాగా బీఆర్కే న్యూస్ని? చూస్తున్నా మేడం. ఫస్ట్ లో 3 times కాల్ చేశాను, ఓడిపోయాను. మీతోనే మాట్లాడాను, గుర్తుందా లేదా మీకు? నాతోనే మాట్లాడారా? ఓకే. 3 times కాల్ చేస్తారా? 3 times ఓడిపోయాను మేడం. అయ్యో, ఏం కాదులేండి, పర్వాలేదు. ట్రై చేస్తూ ఉన్నాం, గెలవకపోతే తప్పేముంది కాదు. ఫస్ట్ లో మేడం, స్టార్టింగ్ లో, తర్వాత ట్రై చేస్తూనే ఉంటే ఈ రోజు కలిసింది మళ్ళీ. ఓకే. కాల్స్ చాలా మంది, లైవ్ ప్రోగ్రామ్ కదండి, చాలా మంది కాల్ చేస్తుంటారు కాబట్టి మీకు బిజీ వచ్చింటది. అవును అవును. ఓకే, నో ప్రాబ్లం అండి. ఎలాగో ఈ రోజు కలిసింది కదా. కొంచెం హెల్ప్ చేయండి మేడం. 4th టైం ఇది. పర్వాలేదు, గెస్ట్ చేయండి, తప్పేముంది. హ్యాపీగా మాట్లాడుకున్నాం కదండి. ఓకే. ఏం చేస్తా, మీరు హౌస్ వైఫ్ అని చెప్పారు కదా. ఓకే. బాగా ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ని? అవుతాను మేడం. ఓకే, అవుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు మమ్మల్ని ఎంటర్టైన్ ఈరోజు? ఒక టిప్ చెప్తాను మేడం. ఓకే, త్వరగా చెప్పేసేయండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో మనకి కొంచెం నాన్ వెజ్ అలాంటివి పెట్టినప్పుడు స్మెల్ వస్తుంది కదా మేడం. అలా రాకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే కొంచెం ఒక బౌల్లో వంట సోడా తీసుకొని ఒక ఒక కార్నర్ లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో ఓపెన్ చేయగానే ఆ ఘాటు స్మెల్ అనేది మనకి రాదు. ఓకే. వంట సోడా పెట్టేసాలా?
ఒక బౌల్లో వంట సోడా తీసుకొని పెట్టేస్తే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది మేడం. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఓకే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఓకే, ఏవైనా సరే పెట్టేసి స్మెల్ రాకుండా ఫ్రిడ్జ్ మంచి స్మెల్తో ఉండాలి అంటే అలా చేస్తే అనమాట రాదు. అవును ఓకే అండి, ఇక క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. సూపర్, బాగా చెప్పారు. హెల్ప్ చేయాలి మేడం. చేస్తారని చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను, ట్రై చేయండి. క్వశ్చన్ వచ్చేసి ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా కథ ఏ దర్శకుడు రాశాడు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా కథ ఏ దర్శకుడు రాశాడు? టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, గెస్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్. రమ్య గారు, కొంచెం హెల్ప్ చేయండి మేడం. చాలా ఈజీ క్వశ్చన్ అసలు. వివి వినాయక్ మేడం. మరొకసారి చెప్పండి, వివి వినాయక్. ఇంకా గెస్ చేయండి. వివి వినాయక్ మేడం. ఫిక్స్ లాక్ చేయమంటారా? అనుకుంటున్నాను, కొంచెం చెప్పండి మేడం తప్పైతే. ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా కథ ఏ దర్శకుడు రాశాడు? ఫిక్స్ చేయనా? వివి వినాయక్ అనుకుంటున్నాను మేడం. ఓకే రమ్మ గారు, సూపర్ అండి, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. రమ్మని మాకు పట్టుచీర వస్తుంది. కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో చూసారు కదా, ఈరోజు అయితే ఇద్దరు లక్కీ కాలర్స్ విన్ అయిపోయారనమాట, పుట్టింటి పట్టుచీర గెలిచేసుకున్నారు. చాలా ఈజీ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, మీరు కొంచెం గెస్ట్ చేసినట్లయితే హ్యాపీగా గెలిచేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది వాటి బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర.